నమస్తే. ఉత్తరాంధ్ర టార్గెట్ గా వైసీపీ పావులు. జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఆ ఒక్క ప్రాంతం శాసించాల్సిందే. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో 5వ వంతు సీట్లు ఉండే ఆ ప్రాంతమే ఉత్తరాంధ్ర. 2024లో టీడీపీ కూటమికి బ్రహ్మరథం పట్టిన ఈ ప్రాంతంలో కేవలం 20 నెలలకే సీన్ రివర్స్ అవుతుందా? విజయనగరం నుంచి మొదలైన సైలెంట్ వేవ్ దేనికి సంకేతం? తిరిగి పుంజుకునేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటి? చరిత్ర చూసుకుంటే ఉత్తరాంధ్ర ప్రజల నాడి పసిగట్టడం అంత ఈజీ కాదు. వాళ్ళు ప్రతి ఎన్నికల్లో ఒక ట్రెండ్ సెట్ చేస్తారు. 2004లో కాంగ్రెస్ కు జై కొట్టారు. 2009లో ప్రజారాజ్యం, టీడీపీలకు సీట్లు పంచి కాంగ్రెస్ కు చెక్ పెట్టారు. 2014లో టీడీపీని గెలిపిస్తే 2019లో వైసీపీకి పట్టం కట్టారు. 2024లో తిరిగి టీడీపీ కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు మార్పును చాలా వేగంగా కోరుకుంటారని ఈ ట్రాక్ రికార్డ్ చెబుతుంది. ఇప్పుడు వైసీపీ సరిగ్గా ఇదే పాయింట్ ను క్యాచ్ చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తుంది. అయితే నెమ్మదిగా క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఒక వ్యతిరేకత వ్యక్తమవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఈ మార్పు విజయనగరం జిల్లా నుంచే మొదలవుతుందని, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలకు కూడా అది పాకుతుందని సమాచారం. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని ఏపీలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి వైసీపీ సిద్ధమైంది. దీనికోసం వైసీపీ అధినాయకత్వం ఒక పక్కా సోషల్ ఇంజనీరింగ్ ప్లాన్ తో ముందుకొచ్చింది. స్థానికంగా బలంగా ఉన్న సామాజిక వర్గాలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తుంది. శ్రీకాకుళం, పార్వతీపురం టార్గెట్. ఈ 2 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడిని నియమించారు. ఇక్కడ ఆయన సామాజిక వర్గం ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఆయనైతేనే పార్టీని పరుగులు పెట్టిస్తారని జగన్ నమ్ముతున్నారు. విశాఖ, విజయనగరం బాధ్యతలు చురుకైన నేతగా, మంచి వక్తగా పేరున్న మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఈ జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఆయన సామాజిక వర్గ జనాభా ఎక్కువ. క్రాస్ రీజియన్ స్ట్రాటజీలో భాగంగా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్లకు ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. అనకాపల్లిలో స్థానికంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతకే బాధ్యతలు ఇచ్చి బేస్ స్ట్రాంగ్ చేస్తున్నారు. ఇక అసలు సిసలైన యాక్షన్ త్వరలోనే మొదలు కాబోతుంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఆయన జిల్లా టూర్లు ఈ ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభం కానున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్రలో పార్టీని పటిష్టం చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి తిరుగు ఉండదని ఆ పార్టీ డిసైడ్ అయింది. రాబోయే రోజుల్లో మరింత మంది సీనియర్లకు పార్టీలో కీలక పదవులు దక్కనున్నాయి. మొత్తానికి ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టి వైసీపీ కదుపుతున్న ఈ పావులు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. మరి ఉత్తరాంధ్ర ప్రజలు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ చేయండి.